స్నేహం అనే బంధంలో ముఖ్యంగా కావాల్సింది, అది అలవర్చుకోవాల్సిన దానికి ప్రయత్నం చేయవలసింది, ఒక విద్యార్థి ఎటువంటి స్నేహితులతో నేను కలిసి ఉండాలి అనేది ఆలోచించుకుంటే చక్కటి మార్పు నేర్పుకి స్థానం ఏర్పడుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో మనకు జరుగుతున్న విషయాలలో రకరకాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచించడానికన్నా ముందర కావాల్సింది ఏంటి అన్నప్పుడు మొట్టమొదటిగా మనకి కావాల్సింది ఫ్రెండ్షిప్ అనే దానికి ఒక నమ్మకం అనేది కావాలి. ఒక స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఎంత సహాయం చేస్తాడు, ఇష్టంగా ఉన్నప్పుడు ఎంత సహాయం చేస్తాడు అన్నది రెండూ నేర్చుకోగలిగితే ఆ మార్పుకి స్నేహం అంటారు. స్నేహానికి టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఉండదు, అది సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. కంటికి కన్ను రెప్పకి ఉన్న స్నేహాన్ని స్నేహబంధంగా మారటానికి ఆస్కారంగా ఏర్పడుతుంది. స్నేహంలో అల్లరి అవసరం, కానీ ఆ అల్లరి జీవితానికి లక్ష్యానికి చేరటానికి అవరోధంగా కాకూడదు. ఇది తెలుసుకున్నప్పుడు స్నేహితుడు అన్నవాడు ఎటువంటి వారితో స్నేహం చేయవచ్చు, ఎటువంటి వారితో స్నేహం చేయకూడదు అనేది చిన్నప్పుడు అమ్మ ఒక చాక్లెట్ ఇస్తే అబ్బా నా మంచి అమ్మ అనుకుంటూ ఉంటాం. యవ్వనంలో చాక్లెట్లకి చిన్న చిన్న వాటికి కాకుండా తక్కిన జీవితంలో కావాల్సిన వాటికి నీ లక్ష్యానికి చేరటానికి మార్గదర్శకానికి విలువనిచ్చే వాళ్ళని నీ స్నేహితులుగా మార్చుకోవచ్చు. స్నేహంలో ఈర్ష అసూయ అనేది రెండు కమల పిల్లలు లాంటివి. ఒక ఫ్రెండ్కి ఇద్దరు కలిసి చదువుకుంటారు, ఒకరికి ఎక్కువ మార్కులు వస్తాయి, ఒకరికి తక్కువ మార్కులు వస్తుంటాయి. అంత మాత్రాన ఆ ఈర్ష అనే దీనికి అసూయగా మారకూడదు. ఈర్ష అసూయ కన్నా ఎక్కువ కావాల్సింది అక్కడ ఆప్యాయత, నీ యొక్క అనురాగము అంటారు. ఇవి రెండు కావాలి స్నేహంలో. ఎక్కడైనా సరే నువ్వు చేస్తున్న పనిలో ఈర్ష అనేది అది పౌరుషంగా మార్చుకోవాలి. అసూయ అనేది ఒకరిని చూసి నువ్వు బాధపడటం కాదు, దా స్థాయికి నేను ఎదగటానికి నేను చేయవలసిన ప్రయత్నాలు ఏంటి అనేది రెండు బేరేజ్ వేసుకుంటే అది రెండు కలిసి రైలు పట్టాల లాంటివి. ఈ రెండు కలవకూడదు. కలవకుండా దాని దారిన పోతూ ఉంటే నీ జీవితం సాఫీగా వెళ్తుంది. ఇది ఆలోచించుకోవాల్సింది.